అందరికీ నమస్కారం. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజున ఒక సరికొత్త అంశాన్ని మీ ముందు ప్రస్తావించబోతున్నాను. అణగారిన వర్గాలు, దళితులు శతాబ్దాలుగా వాళ్ళు పడ్డ కష్టాలు, సమాజంలో ఎదుర్కొన్న చేత్కారాలు, వాటన్నింటినీ అధిగమించి కొనసాగిస్తున్న ప్రస్థానానికి ఆలంబనగా అనేక మంది దళితులు, దళితేతర కవులు రాసినటువంటి గొప్ప పుస్తకాలలోని ఒక్కొక్క పుస్తకాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే దళిత ప్రవచనం. ముందుగా తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి మొట్టమొదటి దళిత కవిగా గుర్రం జాషువా గారిని పేర్కొంటున్నాము. వారు పేదరికాన్ని, కులమత భేదభావాల్ని ఈ రెండింటినీ కూడా జీవితమంతా కూడా ఎదుర్కొన్నారు. అందుకనే వారి జీవితమే వారి కవిత్వంగా మారింది. అంత గొప్ప వ్యక్తిగా ఎదిగినప్పటికీ కూడా కవితా వైదుష్యం చాలా బాగుందని చెప్పినప్పటికీ కూడా ఒక్క కులం ఏమిటి అనే ప్రశ్న వేసి వీరిని ఏసడించుకున్న సందర్భంలో వారు చెప్పిన పద్యాన్ని చూద్దాం. నా కవిత వధూటి వదనంబు నెగాదిగా చూసి రూపురేఖ కమనీయ వైఖరుల గాంచి భలీ భలీ అన్నవారే మీదే కులమన్న ప్రశ్న వెలయించి శివాలున లేచిపోవుచో బాకున కుమ్మినట్లగున్ పార్థివ చంద్ర వచింప సిగ్గగున్. ఆ విధంగా కవిత్వానికి కూడా కులాన్ని అన్వయించేటువంటి పరిస్థితులలో ఎదిగినటువంటి నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారు ఇవన్నింటినీ అధిగమిస్తూ కులానికి మతానికి అతీతంగా తనని తాను విశ్వనరుడిగా ప్రకటించుకున్నారు. కుల మతాలు గీచుకున్న గీతల చొచ్చి పంజరాన కట్టుబడను నేను, నిఖిల లోక మెట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు విశ్వనరుడ నేను అని ప్రకటించుకున్నారు. వడగాల్పు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం అని ప్రకటించుకున్నారు. అటువంటి నవయుగ కవి చక్రవర్తి యొక్క గబ్బిలం గురించి ఈ రోజు తెలుసుకుందాం. మేఘ సందేశం పేరు విని ఉంటారు. తప్పనిసరిగా గబ్బిలం పేరు కూడా విని ఉండాలి. అరుంధతి సుతుణ్ణి అంటే ఒక మాదిగ కులస్తుణ్ణి నాయకునిగా, గబ్బిలాన్ని దూతగా ఎంపిక చేసుకోవటమే ఒక విప్లవాత్మకమైన మార్పు. కాళిదాసు యొక్క మేఘ సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ యొక్క గబ్బిలాన్ని రచించాను అని గుర్రం జాషువా గారే చెప్పుకున్నారు. ఇక్కడ మేఘ సందేశంలో కథానాయకుడు ఒక యక్షుడు. అతను మన్మదాగ్ని తప్తుడు అంటే తన యొక్క ప్రేమ సందేశాన్ని, విరహ వేదనని తన ప్రేయసికి తెలపడం కోసం మేఘం ద్వారా సందేశం పంపించాడు. అయితే ఇక్కడ కథానాయకుడు రెక్కాడితే గాని డొక్కాడని దళితుడు, క్షుధాగ్ని పీడితుడు అంటే ఆకలితో అలమటించే వ్యక్తి. తుకతుకనాడేటువంటి అశ్రు సందేశాన్ని ఎవరికి పంపుతున్నారు? కైలాసగిరిలో ఉన్నటువంటి శివునికి తన యొక్క సందేశాన్ని, తన యొక్క బాధని వివరించమని గబ్బిలాన్ని కోరడమే ఈ గబ్బిలం యొక్క ఇతివృత్తం. ముఖ్యంగా తాను అంటరాని వాడిని తనని ఊరికి దూరంగా ఉంచారు. అదే విధంగా పక్షులలో కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయబడి అంటరానిగా చూస్తున్నటువంటి ఒక గబ్బిలాన్ని తన యొక్క దూతగా సందేశాన్ని మహాశివునికి వినిపించడానికి ఎంపిక చేసుకోవటం అనేదే ఈ యొక్క చాతుర్వర్ణ వ్యవస్థ మీద ఆయన చేసిన మొదటి తిరుగుబాటుగా మనం భావించవచ్చు. అంటే సమాజం చేత వెలివేయబడి ఊరికి చివరగా చెప్పులు కుట్టుకుంటూ బ్రహ్మచారిగా కుక్య మంచం మీద నివసిస్తున్నటువంటి ఒక దళితునికి రాత్రిపూట నిద్రకు ఉపక్రమిస్తున్న సందర్భంలో అప్పుడే అకస్మాత్తుగా వచ్చినటువంటి గబ్బిలం యొక్క రెక్కల గాలికి ఉన్నటువంటి ఆముదపు దీపం కూడా ఆరిపోయింది. అప్పుడు ఆ యొక్క గబ్బిలాన్ని ఉద్దేశించి తన యొక్క బాధని మహాశివునికి విన్నవించమని తన కథ మొత్తాన్ని చెప్పేటువంటి ప్రయత్నమే ఈ గబ్బిలం. ముఖ్యంగా గబ్బిలం అంటే అతను అక్కడ ఉన్నది ఈ యొక్క అరుంధతి సుతుండు నివసిస్తున్నది తంజావూరు కాబట్టి గబ్బిలం తంజావూరు నుంచి బయలుదేరి కైలాసగిరికి వెళ్లే మార్గంలో కనపడే ప్రతి ప్రదేశం యొక్క చరిత్ర, సంస్కృతి, వైభవం, ప్రాచీన వారసత్వం మొత్తాన్ని కూడా అద్భుతంగా పద్యాల రూపంలో మనకు ఈ యొక్క గబ్బిలంలో చూపించారు. అంటే ఇక్కడ ముఖ్యమైనది కవి చెప్పాల్సింది దేశారాధన చేయటం కూడా ప్రధానంగా దీనిలో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా తంజావూరుకు సంబంధించి రఘునాథ నాయకుడు, హంపి శ్రీకృష్ణదేవరాయలు, కొండవీటి సామ్రాజ్యం, గుంటూరు, అదేవిధంగా రాజమహేంద్రవరము, ద్రాక్షారామం, భీమేశ్వరం, పోసపాటి వారి విజయనగరం, బొబ్బిలి, తర్వాత ఢిల్లీ, లుంబిని, నలంద,
హిమాలయాలు చివరికి కైలాసగిరి వరకు వెళ్ళాలి అని చెప్పి ఆ మార్గమత్యాన్ని మొత్తాన్ని కూడా అతను చెప్పడం, ప్రతి ఒక్క ప్రదేశాన్ని వర్ణించడం అనేది ఈ యొక్క గబ్బిలంలో మనకు కనపడుతుంది. ఇది మొదటి భాగం. మొదటి భాగంలో తన యొక్క బాధలని, అదే విధంగా సమాజంలో ఉన్నటువంటి అసమానతలని, వర్ణాశ్రమ ధర్మాలని, ఇవన్నిటినీ కూడా వివరించి శివునికి చెప్పి తిరిగి వచ్చినటువంటి గబ్బిలాన్ని, నేను చెప్పిన విషయం కాయ పండ అన్నప్పుడు పండే అని గబ్బిలం చెప్పినప్పుడు ఆనందంగా అనేక రకమైన మార్పులు వస్తున్నాయి. అందరికీ సమానమైనటువంటి దళితులకు కూడా సామాజిక స్రవంతిలో ప్రధాన స్థానం ఉంటుందని భావిస్తూ మరికొన్ని చింతలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికీ కూడా అనైకమత్యము, మతాలు, కులాలు, స్వార్థం, ఈ మతావేశం ఇవన్నీ ఉన్నాయి. ఈ చింతల్ని కూడా మళ్ళీ పరమశివునికి వివరించు అని చెప్పి చెప్పడం అనేది రెండో భాగంలో కథ. ఇది మొత్తం కలిపి గబ్బిలంలో ఉంది. ఈ కథలో అద్భుతమైన పద్యరాజాలు ఉన్నాయి. అలతి చిన్న చిన్న పదాలతో మనకు అర్థమైపోతాయి. అటువంటివన్నీ చెప్పడానికి సమయాభావం కాబట్టి నాకు నచ్చినటువంటి ఈ దళిత ప్రస్థానానికి అనుకూలమైనటువంటి ఒక 8 పద్యాలు మాత్రమే మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. సమాజంలో దళితుల పరిస్థితి ఏ విధంగా ఉంది, అస్పృశ్యత ఏ విధంగా ఉంది అనేది కళ్ళకు కట్టినట్లు మొదటి పద్యములోనే చెప్పారు గుర్రం జాషువా గారు. ఒకటేంటంటే, నల్దిక్కులు కల్గు లోకమున దిక్కరియున్న అరుంధతి సుతుండొక్కడు జన్మమెత్తే భరతోర్వరకం కడగొట్టు బిడ్డడై. ఇది మొదటి పద్యం. అంటే ఈ లోకములో 4 దిక్కులు ఉన్నాయి, 4 కులాలు ఉన్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4 దిక్కులు ఉన్నప్పటికీ వీరు దిక్కరి, ఎటువంటి దిక్కు లేనివాడు. పంచముడు అనేటువంటి 5వ కులం పుట్టింది. అటువంటి భరతమాతకి కడగొట్టు బిడ్డడుగా ఏమాత్రము దిక్కు లేకుండా ఉన్నాడు అనేది అత్యద్భుతంగా ఈ యొక్క పద్యంలో చిత్రీకరించారు. ముఖ్యంగా ఈ అరుంధతి స్తుతుడు భరతమాతకి కడగొట్టు బిడ్డడు అనటంలో సమాజంలో నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆ అభాగ్యుని రక్తంబునాహరించి ఇనుప గజ్జెల తల్లి జీవనము చేయు కసది బొసకొట్టు అతని గాలి సోక 4 పడగల హైందవ నాగరాజు. అంటే ఇక్కడ వర్ణాశ్రమ ధర్మాలు, 4 కులాలకు సంబంధించిన 4 పడగల హైందవ నాగరాజు బుస్సుని కొడుతున్నాడు. అంటే ఇనుప గజ్జెల తల్లి పేదరికం అతన్ని చుట్టూనే ఉంది అని ఆ పేదరికాన్ని, ఆ అస్పృశ్యతని అద్భుతంగా చిత్రీకరించారు. అతని యొక్క వ్యక్తిత్వాన్ని చెప్పులు కుట్టి జీవనం చేసేటువంటి మాదిగ కులస్తుని యొక్క జీవన చిత్రను అద్భుతంగా చేశారు. ఏ విధంగా అంటే, చిక్కిన కాసుచే తనివి చెందు అమాయకుడు ఎల్ల కష్టముల్ బొక్కెడు బొవ్వతో మరిచిపోవు క్షుధానల దగ్ధమూర్తి నల్దిక్కుల్ కల్గు లోకమున దిక్కరియున్న అరుంధతి సుతుండొక్కడు జన్మమెత్తే భరతోర్వరకం కడగొట్టు బిడ్డడై. అంటే మొదటి చెప్పాను. అంటే ఇక్కడ చిక్కిన కాసు, ఒక కాసు వస్తే చాలు, నాకు ఈ రోజున అన్ని కష్టాలు మర్చిపోయి ఒక బువ్వ ఉంటే చాలు అనేటువంటి అమాయకుడు, అటువంటి అరుంధతి స్తుతుండు ఈ కథానాయకుడు. ఇంకా మళ్ళీ చెప్తాడు ఏమనంటే, ముప్పు ఘటించి వీని కలిమిన్ కబలించి దేహమున్ పిప్పి యునర్చు ఈ భరతవీరుని పాదముకు అందకుండగా చెప్పులు కుట్టి జీవనము చేయు కాని నిరాకరింపలేదన్నడు అప్పు పడ్డది సుమి భరతావని వీని సేవకున్. అప్పు పడ్డది సుమి భరతావని వీని సేవకున్. ఇది అద్భుతమైన మాట, నన్ను ఆకర్షించిన మాట. ఎందుకంటే ఇతను భరతవీరుని పాదాలు కందకాండా ఉండే విధంగా చెప్పులు కుట్టి జీవనం చేస్తాడు. కాబట్టి ఇతనికి ఈ యొక్క భరత భూమి మొత్తం కూడా అప్పు పడింది, నిజంగానే అప్పు పడింది. అటువంటి అద్భుతమైనటువంటి ఒక దళితుని యొక్క జీవన చిత్రాన్ని, వ్యక్తిత్వాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. ముఖ్యంగా భారతదేశంలో దేవుడి పేరుతో బొమ్మల పెళ్లిళ్ళకి లక్షలు వేలు ఖర్చు పెడతారు గానీ పేదల యొక్క పాత్రల్లో చిల్లి గవ్వ కూడా వెయ్యరు. ఇదెక్కడి చోద్యం అంటూ వ్యంగ్యంగా ఒక పద్యాన్ని చెప్పారు. ప్రతిమల పెండ్లి చేయుటకు 100,000 వేయించుగాని దుఃఖిత మధులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రన్ వెతుకు విదర్పది భరతమేదిని 33 కోట్ల దేవతలెగబడ్డ దేశమున భాగ్య విహీనుల చుత్తులారునే. జీవించి ఉన్నప్పుడు వ్యక్తుల్ని గుర్తుపట్టాం, చనిపోయిన తర్వాత వాళ్ళందరినీ కూడా గొప్ప వ్యక్తులుగా కీర్తిస్తూ ఉంటాం. ఉదాహరణకి వేమన గారు చివరి రోజుల్లో అష్ట కష్టాలు పడుతున్నప్పుడు ఆయనకి
ఒక పిడికుడు మెతుకులు కూడా పెట్టనటువంటి వాళ్ళు చనిపోయిన తర్వాత గుళ్ళు కట్టి ఆయన్ని కీర్తిస్తూ ఉన్నారు. అదే విధంగా సాయిబాబా కూడా ఒక పద్యం చెప్పారు. బ్రతికి ఉన్న సాయిబాబా ఎన్నడూనూ కాడు, చావకున్నా వట్టి సాయిబయ్య, తిరుమలేశుడైనా తెలియడి అర్థంబు, చావు బతుకులేన సారమిదియా. అంటే తిరుమలేశుడికి కూడా దీని తెలియదు ఈ అర్థము అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా దళితులు పుట్టరాని చోట పుట్టడం వల్ల అద్భుతమైనటువంటి వాళ్ళ శక్తియుక్తులు, చాతుర్యము, గొప్పతనము ఎక్కడా గుర్తించలేకపోతున్నాము. వారిని ఉపయోగించుకోలేకపోవటం వల్ల భారతదేశం ఎంతో వెనుకబడిపోయింది అంటూ నిందాగర్భితంగా ఒక కంద పద్యాన్ని శ్రీనాథుడి తర్వాత అంత అద్భుతంగా చెప్పినటువంటి నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి వారి యొక్క కలం నుంచి జాలువారిన పద్యం చూద్దాం. ఎంత కోయిల పాట ఉదయనో కదా, చిక్కు చీకటి వనసీమలందు ఎన్ని వెన్నెల వాగులింకిపోయెనో కదా, కటిక కొండల మీద మిటకరించి ఎన్ని కస్తూరి జింక లీడేరనో కదా, మురికి తిన్నెల మీద పరిమళించి ఎన్ని ముత్యపురాలు బెన్నమయ్యనో కదా, పండిన వెదురు జొంపములలోన ఎంత గంధవహన, ఎంత తంగటి జున్ను, ఎంత రత్నకాంతి, ఎంత శాంతి, ప్రకృతి గర్భమందు భగ్నమైపోయే పుట్టరాని చోట పుట్టుకథన. భారతీయ వైభవాన్ని, దేశారాధనని ఏ ప్రాంతం నుంచి ఆ గబ్బిలం వెళ్తుందో ఆ ప్రాంతం యొక్క వైశిష్ట్యాన్ని అద్భుతంగా సంప్రదాయ కవిత్వ రూపంలో అద్భుతంగా వర్ణించారు. ఉదాహరణకి ఢిల్లీ వెళ్ళినప్పుడు గబ్బిలం ఆ ఢిల్లీకి సంబంధించి ధర్మరాజు పరిపాలించిన హస్తినాపురి దుర్యోధనుణ్ణి సంహరించి ఆ రక్తంతో ద్రౌపది యొక్క కురులను చేసినటువంటి భీముని యొక్క ప్రస్తావన, నాదిర్ షా, షాజహాన్, పృథ్వీరాజ్ చౌహాన్ల వీర విజయ విహార హేళలు ఇవన్నింటినీ కూడా ఢిల్లీ నగరానికి సంబంధించి అన్వయించి అద్భుతంగా పద్యాన్ని చెప్పారు. ఉదాహరణకు పద్యాన్ని చూద్దాం. యుగ యుగాల కథలన్ ఉదరాన జీర్ణించి రాజరక్త నిర్జరముల తేలి నవ్వుతున్న ఢిల్లీ నగరంబు అందంబు తొలుగులేదు, శిరము నెరయలేదు. తన యొక్క బాధని గబ్బిలం ద్వారా పరమశివునికి నివేదించుకుంటూ ఉన్నప్పుడు గుడిలోకి దళితులకు ప్రవేశం లేదు, నువ్వు గబ్బిలానివి, నీకు ప్రవేశం ఉంది, గుడిలోకి వెళ్ళిన తర్వాత నువ్వు తలకిందులుగా ఉంటావు కాబట్టి శివుడి చెవి నీకు దగ్గరగా ఉంటుంది. ఆ యొక్క పూజారి లేని సమయంలో శివునికి నా యొక్క బాధని వివరించు అని చెప్పడం ద్వారా ఆనాటి సమాజంలో ఉన్నటువంటి ఈ చాతుర్వర్ణ వ్యవస్థ యొక్క విశృంఖలత్వాన్ని చాలా స్పష్టంగా చిత్రీకరించారు. కర్మ సిద్ధాంతం పేరుతో మాకు రావాల్సినటువంటి లబ్ధిని రాకుండా ఆపుతున్నారు, దాన్ని గురించి కూడా పరమశివుణ్ణి అడుగు అని చెబుతూ ఒక పద్యం చెప్పారు. కర్మ సిద్ధాంతమున నోరు కట్టివేసి స్వార్థలోలురు నా భుక్తిని అనుభవింతురు, కర్మ మననేమో దానికి కక్ష ఏమో ఈశ్వరుని చేత రుజువు చేయింపవమ్మా. అంటే అందరికీ అర్థమయ్యేటువంటి అలతి చిన్న చిన్న పదాలతో ఈ హైందవ నాగరాజు కర్మ సిద్ధాంతము, అస్పృశ్యత చాలా స్పష్టంగా చిత్రీకరించారు. తాను ఎలాంటి సమాజం ఏర్పడాలని కోరుకుంటున్నారో, ఎటువంటి సమాజంలో తాను నివసించాలనుకుంటున్నాడో అటువంటి సమాజ స్వరూపాన్ని అద్భుతంగా ఒక కంద పద్యంలో వివరించి చెప్పడం జరిగింది. భోగులాహరించు భుక్తి కన్నుల చూచి పరమ పేదలు దుఃఖపడని చోటు, సాంఘికాచార పంచాశ గర్జనమున బెదరక జ్ఞానంబు పెరుగు చోటు, జాతి వైషమ్య రాక్షస పదాహతి చేసి కందక కలలు పెంపొందు చోటు, పరిపాలక కురోరతర కరాసికి లొంగిపోక స్వేచ్ఛలక్ష్మి పొదలు చోటు, అనద బిడ్డలు చూడ నెయ్యంపు సుతుల ముద్దులాడని గుణనిధుల్ పుట్టు చోటు, చెప్పగదవమ్మ చూచి వచ్చితివే నీవు నిశ్చయముగా వాసముండెదను నేను. ధనవంతులు తాము తినే ఆహారాన్ని చూసి పరమ పేదలు దుఃఖపడకుండా ఉండే చోటు, సాంఘిక ఆచారాలకు బెదిరిపోకుండా జ్ఞానాన్ని పెంచుకునే చోటు, జాతి వైషమ్యాలకు అతీతంగా కళలను ప్రోత్సహించే చోటు, క్రూరమైన పరిపాలనకు లొంగిపోకుండా స్వేచ్ఛగా మనుషులు బ్రతికే చోటు, పిల్లలకు భేద భావాలు నేర్పనటువంటి తల్లిదండ్రులు ఉండే చోటు, అటువంటి సమాజంలో నేను నివాసం ఉంటాను, అటువంటి సమాజం కావాలి అని కళ్ళగన్నటువంటి కవియుగ చక్రవర్తి గుర్రం జాషువా గారు. చివరగా ఆ సుకవి గారిని కీర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. రాజు మరణించే ఒక తార రాలిపోయే, సుకవి మరణించే ఒక తార గగనమెక్కే, రాజు జీవించు రాతి విగ్రహముల యందు, సుకవి జీవించు ప్రజల నాల్కల యందు అని నొక్కి చెప్పి
తన విషయంలో నిజం చేసుకున్న సుకవి గుర్రం జోషువ గారు. నమస్తే. వచ్చే ఎపిసోడ్ లో మరొక దళిత కవితో కలుద్దాం.